అందరికీ నమస్కారం. నేను మీ వినయ్ కుమార్ అండి. ఈరోజు మరో ఉద్యోగంతో నేను మీ ముందర రావడం జరిగింది. ఇది డిగ్రీ వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళి మేము వర్క్ చేయలేము, ఫీల్డ్ వర్క్ అయితే మాకు చాలా బాగుంటుంది అని ఎవరైతే అనుకుంటారో ఇది వాళ్ళకి చాలా చాలా చక్కటి ఉద్యోగం అండి. మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మనకు నోటిఫికేషన్ అడిగారండి. ఆఫీసర్గా మనకు వీళ్ళు పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకు సేల్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలైతే మనకు తెలియజేస్తున్నారు. సో ఎందులో అయినా సరే పర్లేదండి, సేల్స్ అనేది వీళ్ళు మ్యాండేటరీగా అడుగుతున్నారు. ఇక్కడ మనకు జాబ్ రోల్ వచ్చే కలకి కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ ఓపెనింగ్స్ అండి. సో ఓపెన్ మార్కెట్ అండి, అంటే మనం మొత్తం కూడా మనం మార్కెట్లోనే ఉండాల్సి వస్తుందండి. సో ఇది మొత్తం ఓన్లీ మేల్స్ మాత్రమే, ఇది అబ్బాయిలకు మాత్రమేనండి. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో బీకామ్, బీఎస్సీ, సో అంటే పర్టికులర్గా ఏమీ లేదండి. సో ఎనీ డిగ్రీ, బీటెక్ అయినా పర్లేదు. సో ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు మ్యాండేటరీగా వచ్చేసి బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. సో ఈ రెండు అనేది మ్యాండేటరీ అండి మనకు. సో దాంతోపాటు మనకు శాలరీ వచ్చే కలిగి మనకు 25,000 అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఏఎస్ఎం కండి ఇది శాలరీ వచ్చేసి, అంటే అసిస్టెంట్ మేనేజర్ అండి. సో అసిస్టెంట్ మేనేజర్కి వచ్చే శాలరీ వచ్చేసి 25,000 వరకు శాలరీ వస్తుంది. సో అదేవిధంగా ఆఫీసర్కి వచ్చే కలకి 17,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ దీంతోపాటు మనకు ఇన్సెంటివ్ అనేది కంపల్సరీగా మనకు ప్రొవైడ్ చేస్తారండి. సో ఇన్సెంటివ్ అనేది మనం సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ దీన్ని బేస్ చేసుకొని మనకు ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే కంపల్సరీగా జరుగుతుంది. సో ఇది ఎవరైతే మనకు నేను కొన్ని చెప్తానండి, అంటే ఓపెనింగ్ పొజిషన్స్ అండి. సో ఎక్కడెక్కడ ఏ బ్రాంచ్లో ఓపెనింగ్స్ ఉన్నాయో నేను ఒకసారి చెప్తాను. సో ఆ బ్రాంచెస్లో మనకు ఓపెనింగ్స్ ఉన్నాయండి. నెల్లూరు, ఒంగోలు, వైజాగ్, విజయవాడ, శ్రీకాకుళం, తిరుపతి అండి. సో ఈ లొకేషన్స్లో మనకు ఈ లొకేషన్కి సంబంధించి మనకు ఓపెనింగ్స్ అయితే ఇవి ఉన్నాయండి. సో అదేవిధంగా మీకు కింద హెచ్ఆర్ నెంబర్ కూడా మనకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి హెచ్ఆర్తో కూడా మీరు మాట్లాడి దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మీరు క్షుణ్ణంగా చదివిన తర్వాతనే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. సో అదేవిధంగా హెచ్ఆర్ కూడా కాల్ చేసిన తర్వాతనే మీరు ఈ జాబ్కి అప్లై చేసి వెళ్తారని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.